వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరం నుంచి మరి ఉగాది 2025 సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. విద్యార్థులంతా కూడా విదేశాలకు మీరు చక్కగా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత చక్కగా విదేశాలలో విద్యార్థులకి అనేకమైనటువంటి కోర్సుల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటివి, మీకు కోరుకున్న చోట్లకి సీట్ రావడం అనేటటువంటివి మీకు జరుగుతాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారు ముందంజలో ఉంటారు. చక్కగా వృత్తిలో ప్రమోషన్స్ అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ అర్ధాష్టమ శని, పంచమ రాహుగ్రహ ప్రభావాలు, అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావాల వలన మీకు ఏ విధంగా ఉంటాయి అంటే మీరు ఒకేసారి మీకు 2-3 సీట్లు రావడం జరుగుతుంది. మీకు ఇష్టమైనటువంటి కోర్సులో మీరు వెళ్తాము అంటే అంతకు పాతక స్కూల్ వాళ్ళు మీకు టీసీ ఇవ్వరన్నమాట. ఎందుకు ఇక్కడే చదివావు కదా, ఇక్కడే ఉండి ఇంకొక 2 సంవత్సరాలే కదా అని చెప్పి ఆపడం అనేటటువంటిది జరుగుతాయి. ఆ విధంగా మీరు ద బెస్ట్ ఆపర్చునిటీస్ మీకు వచ్చినప్పటికీ కూడా మీరు కొన్ని ఆబ్లిగేషన్స్ వల్ల కానీ, కొన్ని మొహమాటాల వల్ల కానీ మీరు వెళ్ళకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ కోర్సు కూడా ఇప్పుడు మీరు అందుకున్నటువంటి కోర్సు కూడా మంచిదే అని చెప్పి సంతృప్తి పడడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఉంటుందన్నమాట. అలాగే ధన నష్టాలు కలిగినటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ దాన్ని లోటు బడ్జెట్ని మీరు తీర్చుకునేటటువంటి ప్రయత్నాల్లో మీరు ముందుకు వెళతారు. కాబట్టి ఈ యొక్క వ్యాపారాలు, ఈ ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు చేయకూడదు. ఆ తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాల్లో కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించకూడదు. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ గుర్తింపు అనేటటువంటిది మీకు జరుగుతుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి తీర్థయాత్ర ఎక్కువ చేయడం జరుగుతుంది. ధర్మక్షేత్రాలకి, తీర్థక్షేత్రాలకి మీరు వెళ్ళడం ద్వారా, ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మహిళలు ఎస్కేపింగ్ మెంటాలిటీ అనేటటువంటిది ఉంటుంది. అయినప్పటికీ కూడా ధైర్య సాహసాలతో మీరు ఈ ఎస్కేపింగ్ మెంటాలిటీని వదిలేసి మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే విద్యార్థులు బాగా చదువుతారు. ఇంకా చాలా జాగ్రత్తగా కష్టపడినట్లయితే ఇంకా గొప్ప మార్కులు రావడం జరుగుతుంది. పోటీ పరీక్షల్లో మీరు విజయం సాధిస్తారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో మీరు సఫలత పొందుతారు. మరి ఇంతవరకు బ్రేకప్స్ అయినటువంటి మీ ప్రేమలు ఏవైతే ఉన్నాయో, మరి దానికోసం ఎందుకు ఈ విధంగా విడిపోయాము, మేము ప్రేమికులు ఎందుకు విడిపోయాము అనేటటువంటి కోణంలో మీరు ఆలోచన చేసుకుంటారు. తర్వాత మీరు ఎక్కడికో జాతకం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చక్కగా మీకు జీవితంలో అన్ని అడుగుల్లో కూడా మీరు ముందుకంచుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మీకు తారసపడేటటువంటి ప్రతి వాళ్ళు కూడా రూల్స్ అని మాట్లాడేటటువంటి వాళ్ళు, చట్ట వ్యతిరేకతను ప్రోత్సహించినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ సప్తమ గురు ప్రభావం వల్ల మీకు జరుగుతుంది. కాబట్టి బెస్ట్ సిటిజన్స్గా మీరు లా అబైడింగ్ సిటిజన్స్గా ఈ సంవత్సరం మీరు వ్యవహరించడం జరుగుతుంది. ఇక ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మనశ్శాంతి బ్రహ్మాండంగా వస్తుంది. ప్రభుత్వంలో మీకు ఆగిపోయినటువంటి మీ ధనం అంతా కూడా మీకు తిరిగి వచ్చేస్తుంది. మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయిపోతారు. మీకు అపరిచితుల్లో మీకు ఏ విధంగా అయితే రూల్స్ మ్యాన్ అని విక్రమ్ ఎలాగైతే ఉంటాడో అలా అప్పుడుగా ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకున్నటువంటి సౌండ్ ఇంజనీర్ మీకు పరిచయం అవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ సలహాల ప్రకారం, అంటే ఒక గురువు అన్నమాట, అలా చెప్పేటటువంటి వాళ్ళు ఒక జగద్గురువులు. అటువంటి గురువుల యొక్క పరిచయం అవడం, ఆ గురువుల యొక్క ఆదేశాలతో, ఆయన యొక్క ఆ సలహాలతో మీరు చక్కగా నడుచుకుంటూ ఇంకా మరెన్నో విజయాలు సాధిస్తూ ఎక్కడికో వెళ్ళిపోతారు. కాబట్టి కోటానుకోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ జాతక రాశి ఫలితాలు కాకుండా వ్యక్తిగతంగా మీ జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు ఈ క్రింద స్క్రీన్ మీద రోల్ అయ్యేటటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. స్వయంగా నేనే మీకు జాతకం చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసి చక్కగా బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభమస్తు.